ఇప్పుడు మనం రాజేష్ కుమార్ అడ్వకేట్ గారితో ఉన్నాం. లోపలికి వెళ్ళేసి వచ్చారు కోర్టు లోపలికి. ఏం జరిగిందో సార్ని అడుగుదాం. సార్, ఇది చూస్తే గనక మనము ఇంత క్రిమినల్ అంటే ఇవన్నీ అక్కడ ఒకటే పల్లె ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్సే లేకుండా అమర్దీప్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు కదా. ఎందుకు ఇది పల్లవి ప్రశాంత్కే ఎందుకు నిందితుడిగా ఇక్కడ నిలబడడానికి ముఖ్య ఉద్దేశంగా? ఇప్పుడు అదే అండి, దాదాపు చరిత్రలో నిలిచిపోయే అంశము. ఒక అర్ధ సెంచరీ అడ్వకేట్లు 50 అడ్వకేట్లు వచ్చేసి పల్లవి ప్రశాంత్ తరపున ఉచితంగా వాదనలు వినిపించారు. 100% 353 ఐపీసీ ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి మేము దాదాపు ఒక 20-30 ఆర్గ్యుమెంట్లు చెప్తే పీపీ గారు ఓన్లీ 350 కన్సిడర్ చేసి ఆ బెయిల్ని రిజెక్ట్ చేయమని కోరారు. దీంట్లో ఏంటంటే 100% మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆర్డర్ రిజర్వ్ అయింది ఒక 1 డేకు. రేపు 100% ఆర్డర్ వస్తుందని బెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇది అరెస్ట్ వారెంట్ అనేది ఏది ఇంట్రాగేషన్ జరిగేసి అరెస్ట్ వారెంట్ అనేది తీసుకెళ్తారు కదా, అది తీసుకెళ్లడం జరిగిందా సార్? ఇది జరగలేదని అంటున్నారు. ఇక్కడ యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది ఇప్పుడు ఏదైతే 41A CRPC ఇచ్చి మాత్రమే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్ లైన్స్ పాటించి మాత్రమే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా అడ్వకేట్లకు FIR కాపీలు, కంప్లైంట్ కాపీలు, ప్రైమ్ ఆఫీసీ ఇవన్నీ చూపించకుండా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ధర్మాసనం ముందుకి మేము తేయడం జరిగింది. దాన్ని ధర్మాసనం గారు రేపటికి ఆర్గ్యుమెంట్స్ చాలాసేపు విన్నారు. దాదాపు ఒక 40 to 50 minutes ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. రేపటికి ఆర్డర్ ఫర్ రిజర్వ్ పెట్టుకున్నారు. రేపటికి దీని వెనకాల ఇప్పుడు ఇది కేసు పెట్టిన వాళ్ళు ఎవరు సార్? దీని మీద వెనకాల నడిపిస్తుంది ఎవరు? ఈ కేసుకి ముఖ్య ఉద్దేశం ఏంటిది వీళ్ళది అసలు కేసు నడిపించడానికి? ఈ కేసు యాక్చువల్గా వచ్చేసి సుమోటోగా స్వీకరించారండి. సుమోటో అంటే తన సొంతంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు నష్టం జరిగింది, గవర్నమెంట్ ప్రాపర్టీస్కి నష్టం జరిగింది కాబట్టి సో వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు. కేసు అయితే ఎవరు పెట్టలేదు. బట్ దెర్ ఆర్ సమ్ ఇండైరెక్ట్ ఫోర్సెస్. ఓకే, దీని సజ్జనార్ గారు ఏమి దీనికి రెస్పాండ్ అవుతున్నారు? సజ్జనార్ గారు ఏమి రెస్పాండ్ అవుతారో మాకు తెలియదండి. సజ్జనార్ గారి పేరు అయితే ఇక్కడ లేదు. టోటల్ FIR కాపీలో ఆర్టీసీ ధ్వంసమైందని చెప్పడం జరిగింది. ఆర్టీసీ ధ్వంసమైందని ఒక వీడియో అయితే వచ్చింది. కానీ ఎక్కడ ఆయన పేరు కానీ చార్జ్ షీట్ లో కానీ FIR లో కానీ ఎక్కడ లేదు యాక్చువల్ ఆయన పేరు. ఓకే, మళ్ళీ బెయిల్ ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు చూస్తే కనుక రేపు ఫ్రైడే సాటర్డే ఉంది, హాలిడేస్ వస్తున్నాయి. బెయిల్ వచ్చే ఉద్దేశం ధర్మాసనం గారు రేపటికి అదేంటిది ఆర్డర్ ఫర్ రిజర్వ్ అని పెట్టుకున్నారు. రేపు 100% వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ ద కేస్ ఆఫ్ పల్లవి ప్రశాంత్. ఓకే, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు అమలు అవుతున్నాయి సార్? దీనికి నాన్ బెయిలబుల్ గా ఎందుకు తీసుకోవడం జరిగింది? ఇప్పుడు ఇప్పుడు నాన్ బెయిలబుల్ ఎస్పెషల్లీ 353 ఎందుకు తీసుకున్నారంటే 353 ఏమని చెప్తుంది, పోలీస్ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా క్రిమినల్ ఫోర్స్ ని చూస్తే మాత్రమే 353 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ మీద ఓన్లీ 353 ఒకటే నాన్ బెయిలబుల్, మిగతా అన్ని బెయిలబుల్ అఫెన్సెస్ అండి ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు అది నేరం ఎవరు చేశారో తెలియదు, పల్లవి ప్రశాంత్ మీద అయితే వచ్చింది. మళ్ళీ మిగతా ఎవరైతే వాళ్ళు ధ్వంసం చేశారో ఎవరైతే ప్రాపర్టీస్ ని వాళ్ళని అరెస్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ఇక్కడ యాక్చువల్గా ఇంకొక కోణంలో కూడా ఆర్గ్యుమెంట్స్ లో కానీ ట్రయల్ లో కానీ ముందుకు వెళ్తే కేసులో ఇదంతా బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవన్నీ ఈ విషయాలు కాబట్టి సో ఫ్యూచర్ లో ట్రయల్ అండ్ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్తే మామూలుగా ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టడీ చేయాలి అంటే ఎవరైనా అపోనెంట్ ఇతని పల్లవి ప్రశాంత్ యొక్క అపోనెంట్స్ ఏమన్నా కావాలని వాళ్ళ ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయా ఈ ప్రైమ్ ఆఫీసులో కూడా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఓకే, ఇంతమంది అడ్వకేట్స్ తరలి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు, మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? నిజంగా ఇది చరిత్రలో ఒక నిలిచిపోయే కేసు అని 2023 ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో దాదాపు 50 మంది అడ్వకేట్లు సపోర్ట్ చేశారు. అడ్వకేట్ కమ్యూనిటీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాము. హైకోర్టు అడ్వకేట్ సంఘాలు ప్లస్ నాంపల్లి అడ్వకేట్ సంఘాలు ఇట్లా అన్న ఆపదలు ఉన్నాడు, మన బిడ్డ ఆపదలో ఉన్నాడు అంటేనే నిజంగా చాలా మంది అసోసియేషన్లే తరలి రావడం జరిగింది. ముదిరాజు కులస్తుడు యాక్చువల్ గా ముదిరాజు కులస్తులు అడ్వకేట్లు కూడా మేము కూడా దాదాపు 7-8 మంది ఉన్నాము అక్కడే. సో అన్ని సంఘాలు కూడా ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అంటే 14 రోజులు రిమాండ్ అన్నారు కదా చెంచల్గూడ జైల్లో ఏదైతే ఉన్నారో, దాని తర్వాత ఏముంటుంది సార్ ఫర్దర్ యాక్షన్స్? రిమాండ్ కి బెయిల్ అనేది ఏం సంబంధం లేదండి. ఓకే, బెయిల్ అప్లికేషన్ రిమాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.